శివారు ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన ప్రధాన బీటీ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి విచ్చేశారు. ముందుగా ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన రహదారిని కోటంరెడ్డి ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 191 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధిలో నెల్లూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. రూరల్ నియోజకవర్గంకు పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు, యానాదయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్లో వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో 60 లక్షల రూపాయలతో బీటీ రోడ్ని వేయడం జరిగింది. ఆల్రెడీ వైఎస్ఆర్ నగర్లో బీటీ రోడ్డు ఉన్నప్పటికీ దానికి నిరంతరం కూడా ఈ వైఎస్ఆర్ నగరు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా కాలనీ విస్తరిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ రోడ్డుని ఇంకా కూడా విడ్త్ పెంచాలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఎక్స్టెన్షన్ చేసి 60 లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా సేరెడ్డి గారు గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత సర్వేగంగా జరుగుతుందనే దానికి నిదర్శనమే ఒక్క ఈ డివిజన్లోనే ఈ 9 నెలల కాలంలో దాదాపు 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న కూడా కొన్ని శంకుస్థాపన చేశాం. అయితే ఇది ఒక పెద్ద ప్రాంతం, ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ప్రాంతం కూడా అభివృద్ధి కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా జనవాసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఇంకా కూడా ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి పనులు చేయడానికి శాసనసభ్యులు సేరెడ్డి గారు ఒక ప్రక్క ప్రణాళిక ఇస్తున్నారు. దాని ప్రకారమే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి. ఏదైతే సంక్షేమం హామీలు ఇచ్చారో దాన్ని విడతల వారీగా కూడా ఇప్పటికే చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కూడా రేపు మే నెలలో తల్లికి వందనం కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నీ కూడా చేస్తున్నారు. అభివృద్ధి పనులకు వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత శరవేగంగా జరుగుతున్నాయో దానికి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే అటు సేదరెడ్డి గారు కానీ, స్థానికంగా ఉన్న నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్నారు. మీకు అందరికి కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, అటు కూటమి, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నిరంతరం కూడా మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజలు ఏమి అనుకుంటున్నారో, ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తీసుకొచ్చి మీరందరూ బాధ్యత తీసుకోవాలని కూడా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి శాసనసభ్యులుగా సేరెడ్డి గారికి మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము. వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి బీసీఎం మెన్స్ వేర్ టెక్స్టైల్స్. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు 30% ఆఫర్లు వర్తించును. విచ్చేయండి బీసీఎం మెన్స్ వేర్ టెక్స్టైల్స్, ముత్తుకూరు గేటు సెంటర్, మానస హోటల్, 1వ ఫ్లోర్, హరనాథపురం, నెల్లూరు. మీ కె వివేకానంద బాబు, సిహెచ్ ప్రతాప్, ఏ నరేష్. Hi Nilor, please subscribe to N3 TV.